నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడారు. చంద్రబాబు ఒక కర్మయోగి అని అభివర్ణించారు. ఆయన అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ స్వర్ణాంధ్ర కావడం తథ్యమని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆయనకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. చంద్రబాబు వంటి కర్మయోగిని ఆ భగవంతుడు మనకు మళ్లీ తీసుకువచ్చి ఇచ్చాడని, అమ్మవారు ఆయనతో ఏమేం చేయించాలని అనుకుంటుందో అవన్నీ కూడా జన సహకారంతో, పరమాత్మ యొక్క వాతావరణ సహకారంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. నిస్వార్థమైన సేవలు అందించేలా చంద్రబాబుకు, ఆయన మంత్రివర్గానికి మంచి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని జగన్మాత అయిన గీతామాతను ప్రార్థిస్తున్నాను అని సచ్చిదానంద స్వామి వివరించారు. గౌరవనీయులు పూజ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, గౌరవనీయులు పూజ్యులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ, ఈ సమావేశానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు దాన్ని, ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికి ఇచ్చారు. అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. వారి జీవితంలో మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం. ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేకసార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా, ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం, నేను స్వామీజీకి ఒకటే హామీ ఇస్తున్నా. ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి. స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తరుణంలో ఇంగ్లీష్ అవసరమేనని, అయితే మాతృభాషపై పట్టు ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మాతృభాషపై పట్టు సాధించేందుకు పుస్తకాలు దోహదం చేస్తాయని చెప్పారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఎంఎస్కో విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తనకు చిన్ననాటి నుంచి పుస్తకాలంటే ఇష్టమని, ఇంటర్తో చదువు ఆపేసినా కూడా పుస్తకాలు చదవటం ఆపలేదని తెలియజేశారు. పుస్తక పఠనంలో మానసిక స్థితి బలపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృతివేంటి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ఏ లక్ష్మయ్య, మనోహర్ నాయుడు పాల్గొన్నారు. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యానికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్. అందుకని ఆ మాట చెప్పగానే
వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి, పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి, మీరు రావడానికి బాగుంటుంది. నాకు ఇందాక నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని అమ్మా నాన్న ఒక ఆట స్థలం, ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి, అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి, కొనుక్కోవడానికి. ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాలు నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారికి చిన్న కోపం కూడా ఉంది. నాకు ఇంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికే నేను ఏమంటుంది దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే సరదా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాడిని బెంగళూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటా ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే, ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ఒక ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. అధునాతన సాంకేతికపై ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. స్కూళ్ల వద్దకి వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకి రూపకల్పన చేశారు. ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ పరిశీలించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ని ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థులకి భవిష్యత్తు సాంకేతికతల్ని వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం పరిశీలించడం జరిగింది. సో ఇది చెప్పాను కదా, థియరీ. సో ఇదంతా పీడిఎఫ్ వాళ్ళు మొత్తం చదువుతారు. దాని తర్వాత ఒక వీడియో సేమ్ టాపిక్. పిల్లలు క్లాస్ ఎంత టైం స్పెండ్ చేస్తారు? 1.5 hours ఉంటుంది, 20 మంది. వాట్ ఇస్ ద అవుట్కమ్ at the end of it? What are you expecting it outcome for our children? జనరల్లీ ఫ్యూచర్ లో మొప్పి కూడా వచ్చింది. ఇప్పుడే మనం చూస్తాం అన్ని రోబోట్స్ అని అని అంటున్నాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు. సో అక్కడికి ఒకవేళ కొంతమంది టెన్షన్ పడతారు, భయపడతారు, అంటే రోబోట్ అంటాము, నేను చేయలేను, లేకపోతే నాకు రాదు. సో ఇదేంటంటే కైండ్ ఆఫ్ వర్క్ షాప్. So 90 minutes for one child is enough for them to understand what is happening in the space. You will explain that it follows the sequence. Yes. And they can change 5 seconds can be content. అది కూడా చెప్తాం. టేకింగ్ నాట్ లెస్ దెన్ 1 month. 80 స్టూడెంట్స్ పర్ డే కంప్లీట్ అవుతుంది సార్. మనకి మేజర్ స్కూల్స్ ఇచ్చాం సార్. 3 స్కూల్స్ చూడడానికి 3 months పడుతుంది సార్. మంగళగిరి పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు పనికి వచ్చింది వాళ్ళకి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎసెట్ ఇస్ అన్ ఎసెట్. బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేస్తామని మంత్రులు నారాయణ, రామానాయుడు తెలిపారు. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ 35,000 క్యూసెక్లకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేశామని చెప్పారు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల, నారాయణ సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై, ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం
పరిష్కరించడంపై చర్చ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రులు నారాయణ, రామానాయుడు మాట్లాడారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ని 37,500 క్యూసెక్లకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ చేశామని తెలిపారు. రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రజలు సంతృప్తి చాలా ముఖ్యమని, కానీ రెవెన్యూ సదస్సులో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ సదస్సులు ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని హితో పలికారు. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనకాని సత్యప్రసాద్ మాట్లాడారు. అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని, దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని సినీ నటి రేణు దేశాయ్ తెలిపారు. సావిత్రిబాయి పూలే పలువురు మహిళలకి ఎంతో ఆదర్శమని, ఆమె జీవితాన్ని ఆదర్శంగా తాను తీసుకోవడం జరిగిందని తెలిపారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ తార రేణు దేశాయ్, హాస్య నటుడు బ్రహ్మానందం, బోడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతిభ కలిగినటువంటి ఉపాధ్యాయులకి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని సన్మానాల్ని నిర్వహించడం జరిగింది. నేడు అందరి ముందు నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే అని రేణు దేశాయ్ తెలిపారు. మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారని, పిల్లలు తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులతోనే ఎక్కువగా ఉంటారని, వాళ్లను సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రేణు దేశాయ్ తెలిపారు. అకిరా గానీ ఆద్య టీచర్స్ కి అదే చెప్తున్నాను, నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు. బికాజ్ పిల్లలు మీతో ఉంటారు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. సాటర్డే, సండే, హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు. బట్ ద మెజారిటీ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు, ఒక మడ్ ముద్ద. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ ఇంటూ రెస్పాన్సిబుల్, educated and a sensible human being, because the time spent with you all is more than what they spent with the parents nowadays. And అన్నిటికన్నా పెద్ద విలన్ మన సొసైటీలో, మన జీవితంలో అజ్ఞానం. సో నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ హౌ ద టీచర్స్ గివ్ ద నాలెడ్జ్. బికాజ్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో తెలుసు, కొన్ని టీచర్స్ వల్ల నాకు కొన్ని సబ్జెక్ట్స్ అస్సలు ఇష్టం ఉండేది కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద టీచర్. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండేది బికాస్ ఆఫ్ ద టీచర్. So that is the importance a teacher has in a child's life. All of you here, the teachers who are present here, especially the female teachers, because talli tarvata mere aa level importance undi meeku. So ikkada unna teachers, female teachers, and who are going to be watching me on the camera, it is my sincere request, because the future of the country lies in your hands, literally. And it is not అట్లా చెప్పడం గురించి కాదు, బికాజ్ యూ గైజ్ ఆర్ ద వన్ హూ మోల్డ్ ద ఫ్యూచర్ జనరేషన్. చిన్నపిల్లలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు, పెద్ద లీడర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు. సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే, ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలా మంది. ఇంకా అట్లీస్ట్ మహారాష్ట్రలో ఆవిడ గురించి కొంచెం తెలుసు, బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాజ్, how she fought an entire system. It was not just the Britishers, but an entire caste system ఆవిడ ఫైట్ చేసి ఫస్ట్ ముందు టీచర్ అయిపోయి, అండ్ ద ఫస్ట్ ఫీమేల్ స్కూల్, ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు. ఇప్పుడు 2025లో విత్ దిస్ కెమెరా ఇది చెప్పడం చాలా ఈజీ, బట్ ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి మీరు 1800s ఎలా ఉంటుంది అంటే వాట్ లెవెల్ ఆఫ్ అ పర్సనాలిటీ షీ మస్ట్ హ్యావ్ బీన్. And again, thank you, sir, for giving me this opportunity to be here on the stage to honor Savitribai Phule by talking about her. And thank you to the media for covering this event. And
గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని మార్కెట్లోని వ్యాపారులతో చర్చించారు. ఆధునిక హంగులతో మార్కెట్ను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. నూతన మార్కెట్ ని నిర్మిస్తున్న తరుణంలో వ్యాపారుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. కొత్తగా నిర్మిస్తున్న మార్కెట్లో తమకి 347 షాపులు కావాలని ఎమ్మెల్యే కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించాలని ఈ సందర్భంగా కమిషనర్ ని కోరటం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్ధిలో భాగంగా డిపిఆర్ పూర్తయి టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉందని చెప్పారు. అలాగనే ఇందులో 2 ఫ్లోర్లు సెలార్లు, 2 ఫ్లోర్ల కూరగాయల వ్యాపారులకి, మరొక 2 ఫ్లోర్లు నగరపాలక సంస్థ కార్యాలయం, మిగిలిన ఫ్లోర్స్లలో కొన్ని వ్యాపార సంస్థలు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. 2 ఏళ్లలోపు నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మెరుగైన సౌకర్యాలతో 374 మందికి షాపులు ఇస్తామని పేర్కొన్నారు. చేయగలిగింది లేదు. మేమైతే 100% మీకోసం ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం. అదర్వైజ్ ఇక్కడ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయితేనే అభివృద్ధి జరుగుతుందన్న ఒకే ఒక కాన్సెప్ట్ ఇది. కాబట్టే మనందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి, అనుమానాలు చెప్పండి, భయాలు చెప్పండి. దానికి ఆన్సర్స్ మా దగ్గర నుంచి ఏం కావాలో చెప్పండి తప్ప మాకు నమ్మకం లేదు అంటే మాత్రం ఇక ఆన్సర్ చేయలేదు. నమ్మకం లేదని కాదు మేడం, నమ్మకం లేకపోతే దీన్ని మన మీ దగ్గరికి ఎలక్షన్ ముందు టైంలో కూడా మీ దగ్గరికి వచ్చాను, మీరు వచ్చారు, నేను వచ్చాను కాబట్టి ఈరోజు ఈ సమావేశం నా ప్రోద్బలంతోనే ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎందుకంటే కేవలం మీకు నేను మాట ఇచ్చాను, ఇది ముందుకు వెళ్ళాలి అంతే. అది 1 సైడెడ్గా వెళ్ళకూడదు అన్నది మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ. మీ కన్సర్న్స్ ఉంటే మీకైతే ఒకటే ప్రాబ్లం, 374 షాప్స్ మీకు అకామిడేట్ అయి తీరాలి. అట్ ద సేమ్ టైం టెంపరీ బేసిస్లో ఈ డెవలప్మెంట్ అయ్యే టైం పీరియడ్ అంతా కూడా మిమ్మల్ని ఒక దగ్గర ప్లేస్ చేయాలి. ఇంతకు మించిన ఆప్షన్స్ అంటే మీకు కోరుకునేవి ఇంతకంటే ఏం లేవన్నది నా అభిప్రాయం. ఆ రెండింటి మీద 100% దృష్టి పెట్టి చేద్దాం. కన్స్ట్రక్షన్ జరిగింది అన్నాడు. అవయవదానం మహోన్నతమైన కార్యక్రమమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారిని అవయవదానం చేయడం ద్వారా మరొక 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చని చెప్పారు. అవయవదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అవయవదానంపై గుంటూరు మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడారు. పేదల అవసరాన్ని ఆసరాగా తీసుకుని అవయవదానం విషయంలో అక్రమాలకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి, జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్వి తదితరులు పాల్గొన్నారు. ఇది గత ప్రభుత్వం వేసిన కమిషన్ అనేక డేటా అడిగినప్పుడు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోకుండా, ఒక సాంకేతికంగా ఆలోచించకుండా, శాస్త్రీయంగా ఆలోచించకుండా ఫీ స్ట్రక్చర్ పెట్టింది. అయితే కోర్టు దీంట్లో వచ్చిన ధర్మిల కోర్టు తీర్పు కూడా దానికి వ్యతిరేకంగా వచ్చిన ధర్మిల ఇప్పుడు దాని మీద ఆలోచించాల్సి ఉంది. ఆలోచించి విద్యార్థులకు ఏది లాభం చేస్తుందో ఆ నిర్ణయం తీసుకుంటారు. సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ చాలా ఇంకా చిన్న అనేం కాదు, పెద్దగానే ఇబ్బందులు కలుగుతున్నాయి. దాని మీద ఏంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎందుకంటే మీకు అనేక కొరతలు ఉన్నాయి. ముఖ్యంగా హెచ్ఆర్ కొరతలు ఉన్నాయి, స్టాఫ్ కొరతలు ఉన్నాయి, డాక్టర్ల కొరత ఉంది, స్పెషలిస్టుల కొరత ఉంది. వీటిని మార్చే ప్రయత్నం చేస్తాం. అందుకని ఈ రోజు చూస్తే మీరు అనేక ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. నర్సింగ్ స్టాఫ్కి సంబంధించి ఫార్మసిస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 0 వేకెన్సీ పాలసీ పేరుతో ఆర్భాటాలు ప్రచారాలు చేసుకుని తప్పిస్తే వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. నేను కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు 0 వేకెన్సీ అంటే ఎక్కడెక్కడ ఖాళీలు లేవేమో అనుకున్నాను. కానీ వాస్తవాలు చూస్తే స్పెషలిస్టులలో 70% దాకా ఖాళీలు ఉన్నాయి, ఇతరత్ర వాటిల్లో 50% దాకా కొడుతున్నాయి. మనం చూస్తున్నాం, మీడియా కూడా చూస్తూ ఉంది, ప్రతిరోజు ఉంటున్నాం వీటిని. కాబట్టి ఊరికి అసత్య ప్రచారాలు చేసుకుంటా, ఆర్భాట ప్రకటనలు చేసుకుంటూ ఉండడం కాకుండా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా జీజీఎస్లలో ఇటీవల చేసిన సమీక్షలో ఒక ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలే 900 మంది కొడుతుంది, నర్సింగ్ స్టాఫ్ 300 చిల్లర కొడుతుంది. కాబట్టి ఈ దిశగా ఆ కొరతలను ఇది చేయడం కోసం, పూర్తి చేయడం కోసం నియామకాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని అనుమతులు తీసుకున్నాం, ఇంకొన్ని అనుమతులు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ కొరతలను తీర్చి ప్రజలకి ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించే ప్రయత్నం. ఏపీలో తాము అధికారంలోకి వస్తే మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి
ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యయనం నిమిత్తం ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటకలో పర్యటిస్తూ ఉంది. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నేడు కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిని, కర్ణాటక అధికారుల్ని కలిశారు. వారితో సమావేశమై మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై చర్చించడం జరిగింది. త్వరలోనే సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకి సమర్పించనున్నారు. సినీ హీరోయిన్ బీజేపీ నేత మాధవీలతపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక వేస్ట్ క్యాండిడేట్ అని మండిపడ్డారు. ఆమెను బీజేపీలో ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావటం లేదని అన్నారు. జేసీ ఇంత తీవ్రంగా స్పందించడానికి ఒక కారణం ఉంది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా తాడిపత్రి మహిళలకి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ పై మాధవీలత స్పందిస్తూ జేసీ పార్కు వైపు మహిళలు వెళ్లవద్దని సూచించారు. ఇక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. మాధవీలత వ్యాఖ్యలపై జేసీ మండిపడ్డారు. మహిళల్ని అవమానించేలా మాధవీలత మాట్లాడారని, జేసీ పార్కులో ఎలాంటి దారుణ ఘటనలు జరగటం లేదని చెప్పారు. తాడిపత్రిలోని మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ ని నిర్వహిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు హిజ్డాల కంటే దారుణమని అన్నారు. అందరికీ నమస్తే. నిద్ర లేవగానే బోలెడని మిస్ కాల్స్ అన్నమాట. వాట్సాప్ ఓపెన్ చేయగానే సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి, వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడడమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు. నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది. వాళ్ళ తాడిపత్రి మహిళలు పతివ్రతలు, పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి, గొప్ప సంస్కారానికి, అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి, వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం వాళ్ళు ఏమి అనలేదు నన్ను. ఈయన చెప్పారనమాట మా ఊరి మహిళలు అని చెప్పేసి. సో మరి నేను కూడా మహిళే కదా, నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా? పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగిందా? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా ఆడేదో జేసీ పార్క్ అన్నానా, జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు. మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు. తాడిపత్రే కాదు, ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది. తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే, గాంజా, సిగరెట్టు, మందు, డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి. కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు. అలాగే తాడిపత్రి నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్. వాళ్ళు కూడా, వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకి కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో. మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు. కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో, భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఎవరు రావద్దు. సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు. మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్లెస్ గా ఉంటారు, చాలా చాలా తప్పుగా ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.